నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం. పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ స్పెషల్. రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. కూడా రెండు వరుస్తున్నాడు అర్థమవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ నోట్ క్లిక్ చేయండి. లాస్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. కెమెరా ఆఫ్ చేసుకుని మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అన్నది క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వివాల్ ఫాంట్స్ ఉన్నది క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని అన్ని టెక్స్ట్లెస్ ఫాంట్ యాడ్ చేసుకోండి. సేమ్ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 6.22 దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ క్లిక్ చేయండి. మిడిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మా రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. టైల్స్ ఒకటి యాడ్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి టైల్స్ ఒకటి అని సర్చ్ చేయండి. టైల్స్ క్లిక్ చేసి ట్రాన్సిస్టెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫోటో లేయర్ని ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ లిరిక్స్ బ్యాక్స్కి డ్రాగ్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్స్కి డ్రాగ్ చేయండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా మీకు ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మార్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఎగ్జాంపుల్ ఫోటో చూపిస్తున్నాను. యాడ్ చేసుకుని బీట్ మార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ స్టార్ట్ చేసి కదా స్టార్ట్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫేస్ కనిపించేలాగా ఇలా యాడ్ చేసుకుంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటోలో క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫేస్ కనిపించేలాగా చూడండి ఇలా వస్తుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేయండి. మిడిల్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓన్లీ ఫేస్ కనిపించేలాగా చూడండి ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకోండి. మీ ఫోటో వస్తుంది కూడా చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మార్ దగ్గరకు వచ్చేసి ప్లస్ అని క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మిర్రర్ ఆన్ చేయండి. ఇక్కడ బీట్ మార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇలా రిక్స్ బ్యాక్ చేయండి. ఇలా డ్రాగ్ చేయండి. ఇలా వస్తుంది. ఫోటోలో క్లిక్ చేసి మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అన్ని ఫోటోలు ఇలానే వేసుకోండి. వీడియోలో ఎంత ఉందని చెప్పి సేమ్ ఇలానే వేసుకోండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.